ప్రధాని మోదీ తన మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న మోదీ ఈ నెల 10న ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో మిషన్ 2029 లక్ష్యంగా మిత్రపక్షాలకు కీలక దిశానిర్దేశం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర కేబినెట్లో మార్పులు జరగనున్నాయి. టీడీపీకి మరో మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. పలువురి శాఖల మార్పు జరగనుంది. అదే సమయంలో కొందరు సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు మోదీ కసరత్తు చేస్తున్నారు. మోదీ తన కేబినెట్ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. 2014 నుంచి మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరిని, 2019 నుంచి మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరిని పక్కకు తప్పిస్తారని తెలిసింది. 60% పైగా మంత్రుల శాఖలు మారవచ్చని సమాచారం. విద్యుత్ మంత్రి మనోహర్ ఖట్టర్, సాంస్కృతిక శాఖ మంత్రి గజేందర్ సింగ్లకు గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగనున్నాయి. రామ్మోహన్ శాఖ మార్పు ఉంటుందని సమాచారం. పెమ్మసాని చంద్రశేఖర్కు ప్రమోషన్ దక్కుతుందని పార్టీ నేతల సమాచారం. తెలంగాణ నుంచి మరో బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రిగా అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఏపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలకు మరో మంత్రి పదవి ఇచ్చేలా బీజేపీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ సమీకరణాల్లో భాగంగా టీడీపీకే మరో మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లో టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 1 మంత్రులుగా ఉన్నారు. బీజేపీ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తే పురంధేశ్వరికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. టీడీపీకి అవకాశం ఇస్తే చంద్రబాబు చాయిస్ ఎవరనేది ఆసక్తిగా మారుతోంది. ఏపీలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మంత్రి పదవికి ఖరారు చేసే అవకాశం ఉంది. అందులో భాగంగా ఈసారి ఎస్సీ వర్గానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. చిత్తూరు లేదా అమలాపురం ఎంపీల్లో ఒకరికి ఛాన్స్ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ ఏపీ కేంద్రంగా తీసుకునే నిర్ణయాల ఆధారంగా చంద్రబాబు తన నిర్ణయం వెల్లడించే ఛాన్స్ ఉంటుంది. ఈ నెల 10న ఢిల్లీలో జరిగే భేటీ తర్వాత మంత్రివర్గంలో ఏపీ నుంచి మార్పులు చేర్పులపై స్పష్టత రానుంది.